नमस्ते, वनकम, नमस्कारम, सत श्री अकाल और आप देख रहे हैं पूनम शर्मा रिएक्शन चैनल। और आज हम रिएक्ट करने वाले हैं जैक मूवी का ऑफिशियल ट्रेलर आ चुका है। इसका टीजर आया था भाई, मुझे तो बहुत पसंद आया था। जिस हिसाब से उसमें कॉमेडी घुसाई थी एंड देन जो एक ट्विस्ट दिया था वो मुझे बहुत ही अच्छा लगा था। अब इसका ट्रेलर आ चुका है जो कि जस्ट आज ही आया है एंड ऑनेस्टली बताऊं, मुझे इस ट्रेलर का बहुत टाइम से इंतजार था। मुझे बहुत लोगों ने रिक्वेस्ट किया था कि भाई इसका ट्रेलर का जरूर करना और मैं अब इसका रिएक्शन देने वाली हूँ। भाई शुरू करते हैं, देन बात करते हैं। लेट्स गो। नॉर्थ, ईस्ट, वेस्ट, సౌత్ 4 cities, 4 terrorists. వాళ్ళందరికి లీడర్ అతావుర్ రెహమాన్. The mission is ours. No other agency should involve. రే, మాకు తెలియకుండా వాడిని ఎవడరా ఎత్తుకెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు చెప్పాలి సార్? అవన్నీ ఎప్పుడో జాక్ సార్కి చెప్పింది. జాక్ స్టార్ బాయ్. ఓహో డ్రెస్ ఏంటి? వేర్ ఇస్ యువర్ బ్లేజర్? ఓ సారీ, ఇంటర్వ్యూ నాకు కాదా, బ్లేజర్ కా. ఓకే. ఓ కొడుకు పుడితే వాడు లైఫ్ లో ఏమవుతాడు, ఎంతటి వాడు అవుతాడు నీ తండ్రికి ఎన్నో కళ్ళు ఉంటాయి సార్. బాబు మీరేంటి బాబిలా? అల్లా తుమారా భలా కరే. నాకు అర్థం అయింది, నీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మగాడిగా, అలా అని చెప్పి మరి పని మనిషిని గోకుతావా? చెచ్చే పై పై తంతనా. నాకెందుకో వాడు మన మేడం పెదలను పచ్చడి చేస్తారనిపిస్తుంది. మరి ఇంకేముంది, అందరి రాత్మే జియా తెరి గోధుమ అని కానిచ్చే. ఇంకా అయిపోయిందా? ఏమైంది? నడుం విరిగింది. మీరంత సిగ్గు పడిపోకండి, అలా కాదు, యాక్సిడెంట్ అయింది. అయినా కంట్రీ ఇంత డేంజర్ లో ఉందన్న సంగతి తెలుసు కూడా మీరు ఇంత లేట్గా వచ్చారేంటి సార్? పేరెంటానికి వచ్చినట్టు. నువ్వు వచ్చేస్తావురా, కానీ మాకు మీటింగ్లు, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అని 100 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ మిషన్ పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై. మీ మిషన్ పేరేంటి? ఆపరేషన్ రెడ్ థండర్. చండాలంగా ఉంది. తండ్రి ఎక్కడ రెడీ ఉంటుందా సార్? ఏంటక్క నీ గోల? నాకు ఆ డ్రగ్స్ కావాలి, తప్పించుకున్న టెర్రరిస్ట్ కావాలి, ఆ తర్వాత ఎవడో జాక్ సార్ కావాలి. ఎంత మాట్లాడతావు నువ్వు? నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చావా కాల్చావా, ట్రైన్ లోంచి బాడీ బయటికి తెంగేవన్నట్టు ఉండాలి, కానీ ఇంత గ్యాప్ ఇచ్చావనుకో మ్యాప్ చేసి పాటు తెంగుతా నాకు కొడక. మరి ముద్దేదో పెట్టేసుకుంటే కమిట్ అయిపోవచ్చు కదా. అరే 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 అఫ్షాన్ బేగం, ఇందులో తప్పు ఏమి ఉంది? మాకి కూడా ఉంటది, కొంచెం రొమాన్స్ చేయాలి, అషికి లడాయించాలి అని. అరే ఇట్లా సగంలో వదిలేసి పోతే ఎట్లా? ఆటోమీటర్ డౌన్ ఉంది, ప్లీజ్ కమ్ బ్యాక్ మేడం. మేడం దీని అమ్మ, ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పోయినాయి. సార్ పిలుస్తున్నారు. సార్కి పెళ్లి కాలేదు అయింది. అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు. నాకి ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా నచ్చినాయి. और 10 तारीख को आ रही है। सबसे पहली चीज तो यही है। और क्या बोलूं, मजा आ गया देख करके। ट्रेलर को बहुत ही अच्छा और स्मार्टली कट किया गया है। हाँ, पूरे ट्रेलर में समझ में तो आ गया कि क्या होने वाला है, बट सबसे अच्छा पंच पता है क्या था? ओ इंटरव्यू मेरा नहीं, ब्लेजर का है। वो सबसे अच्छा पंच लगा। और जो एक्शन बीच में डाला है एंड देन जो कॉमेडी को बीच में डाला है, पूरा सेंस ऑफ ह्यूमर जिस हिसाब से रखा गया है और ट्रेलर को जिस हिसाब से कट किया गया है, बहुत ही अच्छा है। ये कॉमेडी एक्शन ड्रामा होने वाली है मूवी। बहुत ही मजा आएगा जब भी आप इसको देखोगे। 10 तारीख को आ रही है थिएटर्स पे। कौन कौन जा रहा है प्लीज कमेंट सेक्शन पे जरूर बताइएगा। मजा आ गया देख करके, फुल टाइम स्माइल। बीच बीच में जब एक्शन आ रहा था, एक्शन भी बहुत अच्छा था, स्पेशली जब वो गाड़ी से लटक के जो गन वाला जो सीन था, वो बहुत ही अच्छा था। मजा आ गया। आपको कैसा लगा? आप जा रहे हो कि नहीं जा रहे हो ये मूवी देखने के लिए? प्लीज कमेंट सेक्शन पे जरूर बताइएगा, या फिर आप मुझे इंस्टाग्राम पे भी डीएम कर सकते हो। एंड प्लीज सब्सक्राइब द चैनल। हम मिलेंगे अगले वीडियो में। टाटा, बाय।